పలు అభివృద్ధి కార్యక్రమాలకు మన మధ్య ప్రారంభోత్సవం గౌరవ పూజనీయులు పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం చేసుకోవడం జరిగింది. వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సర్పంచ్ గారికి నర్సనకు, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, ప్రభుత్వ అధికారులకు, గ్రామ పెద్దలకు, మండలం నుంచి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్ సోదరులకు, సోదరిమణులందరికీ, గ్రామ ముఖ్య నాయకులందరికీ, దేవస్థాన డైరెక్టర్, మార్కెట్ డైరెక్టర్స్ అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పలగుటలో అంటే 15 రోజుల 20 రోజుల కింద అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ చేయాలని. వాళ్ళు అసెంబ్లీ ప్రోగ్రామ్స్ ఉండడం ద్వారా కొద్దిగా లేట్ అయింది. దానికి అధికారులు అందరూ అప్పటి నుంచే దాని ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇవాళ అవకాశం రావడం జరిగింది, అని చేసుకోవడం జరిగింది. చాలా కార్యక్రమాలు అంటే 2 సంవత్సరాలు డిసెంబర్ 23 ఎలక్షన్ల కంటే ముందు సార్ ద్వారా పలవుట గ్రామంలో చెప్పిన ప్రతి పనులు దాదాపుగా అన్నీ మనం చేయించుకున్నామని నేను అనుకుంటున్నాను. మరి దాంట్లో సీసీ రోడ్లు కావచ్చు, 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్లు కావచ్చు, హెల్త్ సబ్ సెంటర్ కావచ్చు, 25 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు శాంక్షన్ అమౌంట్ సార్. 5 lakhs మీరు కాంపౌండ్ వాళ్ళు తక్కువ పడితే అడిషనల్గా మీరు ఇవ్వడం జరిగింది సార్. అదే కూడా ప్రారంభించుకోవడం జరిగింది సార్. వాటర్ సప్లై గురించి ఇబ్బంది ఉన్నట్టు ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఫ్లడ్స్ వర్షాలు జూలైలో ఎక్కువ ఉన్నప్పుడు దానికి రోడ్స్ సైడ్ బర్నింగ్ చేయాలనుకుంటే దానికి ఒక 5 lakhs, 3.4 lakhs ఇవ్వడం జరిగింది సార్. ఈ మధ్యలోనే మారపల్లిగూడెం స్కూల్కు 6 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు సార్. ఇలా అంటే ఈ 2 yearsలో సార్ ద్వారా మనం చాలా పనులు చేయించుకున్నాం. మీ అందరికీ అంటే తెలియదు ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా ఇంతమంది తెలిసినా తెలియదు. చాలా ఏది అడిగినా కానీ సార్ పెద్ద మంది చేసుకొని ఏ కార్యక్రమం అడిగినా ఏ పని అడిగినా మన పల్లవుటతో పెద్ద మంది చేసుకుని, ఎందుకంటే సార్కు పల్లవుటతో ఇవాళ కాదు, గత 30 ఏళ్ళ నుంచి పల్లవుటతోటి ఈ సంబంధాలు 100 మందిని ఇక్కడ ఇట్లా చూసి చెప్పగలుగుతారు పేర్లతో సార్. నేను కూడా చెప్పలేను కానీ సార్ అయితే అంత అనుబంధం, అంత దగ్గరి సంబంధాలు ఉంటాయి సార్కు ఎట్లా. అది గొప్ప విషయం. అది 97లో మనం చాలాసార్లు అనుకున్నాం. 1997, 98 కంటే ముందు సార్ మంత్రిగా ఉన్నప్పుడు మన ఊళ్ళో అక్కడ ట్యాంక్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు ఇలా కట్టింది అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ అదే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ జరుగుతున్నాయి సార్ అభివృద్ధి. మధ్యలో మరి ఎట్లా ఉన్నా కానీ మాకు ఎక్కడ పలవుటకి ఎక్కడ ఫండ్స్ రాలేదు సార్, చేసుకోలేకపోయినాం సార్. ఇలా అంటే ఎక్కడ మనం ఏ అవసరం ఉన్నా కానీ చెరువులు నింపుకునే కార్యక్రమం మీకు తెలియదు చాలామందికి. 1 month నుంచి ఇవాళ కృష్ణాగూడెం చెరువు కావచ్చు, మన వెంకటాద్రి చెరువు కావచ్చు, చిత్తల చెరువు కావచ్చు, పలవుట చెరువు కావచ్చు, ఇవన్నీ ఒట్టిగా నిండట్లేదు. రాత్రి పగలు పొద్దున 7:30 నుంచి మొదలు పెడితే సారు చీఫ్ ఇంజనీర్ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, ఈ గారు కావచ్చు, డిఈ కావచ్చు, ఆపరేటర్తో సహా సార్ ఫోన్లలో మాట్లాడి నీళ్ళిప్పించే కార్యక్రమం ఇవాళ ఏప్రిల్ మాసంలో మన చెల్లు మాట్లాడబోస్తున్నాయంటే ఇది చిన్న విషయం కాబట్టి అందుకనే రావట్లేదు. నీళ్ళు దానికి ఒక ప్రణాళిక మాట్లాడడము, ప్రతి అధికారితో మాట్లాడడం. మన ఒక్క ఊరు కాదు, శేషంగన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా కాలువల ద్వారా అనిపించుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఒకసారి సార్ అందరితో చెప్పండి, పెద్ద ఎత్తున సార్ ధన్యవాదాలు తెలిపాలి.